ओम इंद्राय नमः स्वाहा, ओम अग्नये नमः स्वाहा, ओम यमाय नमः स्वाहा, ओम वरुणाय नमः स्वाहा। ఇలా దిక్పాలకులతో సహా అన్ని దేవతల మంత్రములకు స్వాహాకారం నడుస్తుంది. కానీ ఒక్క ఈశ్వర మంత్రమునకు తప్ప ఈశ్వరుడికి ఒక్క మంత్రం కూడా లేదు. ఈ విషయాన్ని గమనించిందట సతీదేవి. ఇంకా ఉండబట్టలేక తన తల్లి దగ్గర నుంచి లేచి దక్ష ప్రజాపతి ఎక్కడైతే యజ్ఞవాటిక దగ్గర ఉన్నారో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిందట. వెళ్ళి తండ్రి దక్ష ప్రజాపతి ఎంతటి ఘోరమైన తప్పిదం చేస్తున్నావో తెలుసా? నానాథుడు ఈశ్వరుడు అజాత శత్రువు. అసలు ఈ లోకంలో ఎవరి దర్శనం కోసమైతే పరితపిస్తూ ఉంటారో, ఎవరి చల్లని చూపులు పడితే చాలని అనుకుంటారో, అలాంటి దైవమునాపతి ఈశ్వరుడు శివ శివ అన్న చాలు. ఒక్కసారి శివ అంటే చాలు, వాడు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాంటి అజాత శత్రువు, ఎప్పుడూ ఒకరికి అపకారం చేయనటువంటి నా భర్తకు నీవు కనీసంలో హోమంలో కూడా స్థానం ఇవ్వక తీవ్రమైనటువంటి అవమానం చేశావు. నాన్న మా శివుడు ప్రతిరోజు నన్ను కైలాసంలో ఏమని పిలుస్తాడో తెలుసా? నన్ను సతీ సతీ అని అన్నట్టు పిలవడం తెలుసా? ఎందుకంటే నువ్వు అంటే మా నాన్నగా నా భర్తకు చాలా గౌరవం. నీ పేరుతోనే నన్ను రోజు పిలుస్తూ ఉంటాడు. దక్షుని కుమార్తెను కావున దాక్షాయణి దాక్షాయణి, రోజు నన్ను దాక్షాయణి అని పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను కైలాసం వెళ్ళిన తర్వాత ఆయన నన్ను ప్రతిరోజు దాక్షాయణి దాక్షాయణి అని పిలుస్తూ ఉంటే, నీ కూతురును అన్న ప్రతి మాట నాకు గుర్తొస్తూ ఉంటే నా శరీరం తట్టుకోలేదు నాన్న. ఎందుకు అంటే ఈ అవమానం నేను భరించలేను. నా భర్తకు జరిగినటువంటి అవమానం నేను భరించలేను. నిజంగా ఆడపడుచు తన పుట్టింట్లో తనకు అవమానం జరిగితే ఇంకా ఓర్చుకుంటుందేమో, కానీ తన ముందు తన భర్తను పుట్టింట్లో అవమానిస్తే ఏ ఆడపడుచు ఊరుకోదు. ఇప్పుడు శివుడికి జరిగినటువంటి అవమానాన్ని చూసి సతీదేవి ఎంతో దుఃఖించిందట. దుఃఖము ఏ విధంగా మారిపోయింది అంటే అమ్మవారికి క్రోధముగా మారిపోయిందట. దక్ష ప్రజాపతిని నిందిస్తూ ఉన్నదట. హే దక్ష, నీవు చేసినటువంటి మహాఘోరం క్షమించడానికి ఈశ్వర దూషణము మహాఘోరం. ఎవరైతే ఈశ్వర దూషణ చేస్తారో వారికి ముఖ్యమంత్రులు తెలుసుకో దక్ష, నీవు చేసినటువంటి మహాపాపములకు నిష్కృతి లేదు అని సతీదేవి చెప్తున్నట. కానీ నీవు నాకు జన్మనిచ్చినటువంటి తండ్రివి, నీకు శపించే అధికారం నాకు లేదు. కావున దక్ష, నీచే ఏర్పడ్డటువంటి ఈ శరీరం ఇంకా నాకు అవసరం లేదు. కాబట్టి ఈ నా శరీరం మంగళకరమైనటువంటిది యజ్ఞవాటికలోనే నేను దగ్ధం చేసుకుంటాను అని సతీదేవి తన ప్రాణాపానం వ్యానముదాన సమాన సప్రాణములను పంచప్రాణములను ఏకీకృతము చేసి ఊర్ధ్వముఖముగా అగ్నిజ్వాలల చేత శరీరము నుండి పుట్టిన జ్వాలల చేత సతీదేవి దగ్ధమాయే దగ్ధమాయే. జయ సతీదేవి భగవానికి, గోపాలకృష్ణ భగవానికి, నమః పార్వతీ పతయే హర మహాదేవ. సతీదేవి ఎప్పుడైతే దగ్ధమైపోయిందో అక్కడ హోమకుండంలో హాహాకారాలు మొదలైనాయట. అయ్యో అయ్యో అయ్యో, సతీదేవి అగ్నిలో కాలిపోతూ ఉన్నది, అయ్యో అయ్యో అని అందరూ ఏడుస్తూ ఉన్నారట. దేవతలు గంధర్వులు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, దక్ష ప్రజాపతి యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ సతీదేవి దగ్ధమైపోతూ ఉంటే, ఛీ దక్ష ఎంత మూర్ఖుడవయ్యా, నీ కూతురు అలా దగ్ధమైపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా అని ఎవరు నోరు తెరిచి పలకలేనంత దుస్థితిలో ఉన్నారట. ఎందుకు అంటే మహాకోపి, వీడి ముందు అంటే ఏమవుతుందో అనకపోతే ఏమవుతుందో అని మనసులోనే వాళ్ళందరూ ఆ విధంగా దుఃఖపడుతూ దక్షుడిని నిందిస్తూ ఉన్నారట. సతీదేవి దగ్ధమైపోయింది. ఇప్పుడు ఆ సతీదేవి అనుగ్రహం మనకు కావాలి. సతీదేవి ఆగ్రహం చేత దగ్ధమైపోయింది. సతీ
శాంతి అనుగ్రహం మనకు కావాలి అంటే అద్భుతమైన అమ్మనామ సంకీర్తన ఒకటి మనం అందరం కూడా విందాం. జయ గోపాల కృష్ణ భగవాన్.